కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పర్లేదులేమ్మా, ఈ రోజైనా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. నాకిప్పుడు బాగానే వంటలు చేయటం వచ్చులే. మొన్న ధరణి వాళ్ళింట్లో ఎలాగూ కలిసి భోజనం చేయలేకపోయాం. కనీసం ఈ రోజైనా తృప్తిగా అందరం కలిసి భోజనం చేద్దాం. అమ్మా, మా చిన్నప్పటి రోజులే మేలమ్మా. చిన్నప్పుడు నువ్వు నాకు అక్కకి ఆరుబయట కూర్చోబెట్టుకొని చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేదానివి. అప్పుడు మన ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా అదేంటో అమృతంలా అనిపించేది. అఫ్కోర్స్ అదంతా నీ చేతి మహిమనుకో. ఇప్పుడు అన్నీ ఉన్నా అందరం కలిసి కూర్చుని భోజనం చేయలేకపోతున్నాం. ఎవరి జీవితాలు వాళ్ళవైపోయాయి కదా. అవునమ్మా, వర్క్ బిజీలో టైం లేక కనీసం సరిగ్గా మాట్లాడుకోలేకపోతున్నా. మళ్ళీ ఆ రోజులు తిరిగొస్తే ఎంత బాగుంటుందో కదమ్మా. మనసుండాలి గాని టైందే ఉంది చెప్పు. అందరికీ ఉండేది 24 గంటలే. అందులోనే పనికి కొంత టైము, కుటుంబంతో గడపడానికి కొంత టైం అంటూ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే అమ్మా, నెక్స్ట్ మంత్ నుంచి అలాగే ప్లాన్ చేద్దాం. నీకు కూడా తొందరగా పిల్లలు పుడితే నీదొక కుటుంబం అవుతుంది. అప్పుడు మీ కుటుంబం ధరణి వాళ్ళ కుటుంబం కలిస్తే ఇల్లంతా సందడిగా ఉంటుంది. హలో, సరే ఓకే, నేను 10 minutesలో బయలుదేరుతున్నాను. అమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వు కొంచెం వంట చూడు. అదేంటే ఇంటికి అందరినీ పిలిచి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? అయినా ఈరోజు సెలవు పెట్టానన్నావు కదా. కొన్నిసార్లు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్లాల్సి వస్తుందమ్మా. ఇది డ్యూటీ, తప్పదు. నేను వెళ్ళొస్తాను. ఇదిగో, అరగంటలో రాలేదనుకో వచ్చిన వాళ్ళని తీసుకుని నేనే వెనక్కి వెళ్ళిపోతాను. జాగ్రత్త, గుర్తు పెట్టుకో. ఏదేమైనా అద్దె లేకుండా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండడం అంటే అదృష్టమే. అప్పట్లో నువ్వు కూడా కష్టపడి చదివి మంచి జాబ్ చేసి ఉంటే మేము కూడా ఇలాంటి ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఏం చేస్తాం, మా కర్మ కొద్దీ నీ కడుపున పుట్టాం. అన్నయ్య, ఇది మన ఇల్లు కాదు. దయచేసి గొడవలొద్దు. ఇక్కడికి మనం గెస్ట్లాగా వచ్చాం, అది గుర్తుపెట్టుకో. ఇదిగో, ఇప్పుడే చెప్తున్నా, మనం ఎంత మర్యాదగా వచ్చామో అంతే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరి వల్లైనా ఇబ్బంది వస్తే నేను ఊరుకోను. అర్థమైందమ్మా. అవును, మనం వచ్చి ఇంతసేపు అయింది, ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నట్టు అనిపించట్లేదు. ఉన్నారో లేక బయటికి వెళ్ళారో? ఏదో వర్క్ బిజీలో ఉండుంటారు, అందుకే ఎవరు కనిపించట్లేదు. పోన్లే, ఇంట్లో ఎవరూ లేకపోతే మనమే వండుకొని తినేసి పోవాలేమో అనుకున్నాను. అయితే ఆ శ్రమ తప్పిందన్నమాట. మనకు వండుకోవడం తినడమే కదా పని. మనమేమైనా ఆఫీస్కి వెళ్ళేది ఉందా, లేదంటే బిజినెస్ చేసేది ఉందా? తిని పడుకోవడమే కదా. కానీ పిన్ని గవర్నమెంట్ ఆఫీసర్, ఎప్పుడు బిజీగానే ఉంటారు. మీ పిన్ని నిన్ను పిలిచి బిజినెస్ చేసుకోమని డబ్బులు ఇవ్వగానే మీ పిన్ని మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోయిందిరా. పర్వాలేదు, పెద్దలంటే ఆ మాత్రం గౌరవం ఉండాలి. ఇదిగో దీపా, ఇలా తిప్పి పొడిచి మాటలు ఉంటాయనే నేను ఇక్కడికి రాను అన్నాను. అయినా సరే వినకుండా తీసుకొచ్చారు. మహేష్, అత్తయ్య గారు ఇందాకేం చెప్పారో మర్చిపోయావా? మామయ్య గారు ఒక మాట అంటే అన్నారు, సైలెంట్ గా ఉండండి. అమ్మా ధరణి, వచ్చిన వాళ్ళు అలా నిలబడిపోయారంటే పిలవచ్చు కదా. అమ్మా, దేవిక వాళ్ళు లేరా? వదిన గారు, ఉన్నాం. సారీ అన్నయ్య గారు, మీరు వస్తున్నారు కదా అని ఫ్రూట్స్ తేవడానికి మార్కెట్కి వెళ్ళాను. అందుకే లేట్ అయింది. మీరు ఇంట్లో కనపడబోయేసరికి మీ ఇంటికొచ్చి మీకోసం ఎదురు చూడాల్సి వచ్చిందేంటా అని అనుకుంటున్నాను.
ఇంతలోనే నువ్వు వచ్చేసావు తమ్ముడు. అయినా ఫ్రూట్స్ కోసం మార్కెట్ దాకా వెళ్ళడం దేనికి? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అన్నీ ఇంటికి వచ్చేస్తాయి కదా. అఫ్కోర్స్ అన్నయ్య గారు, అన్నీ వస్తాయి. కానీ మీకు కలకత్తా కిళ్ళి అంటే చాలా ఇష్టమని దేవిక చెప్పింది. అందుకే నేనే స్వయంగా వెళ్ళి దగ్గరుండి మరీ తీసుకొచ్చాను. రాక రాక మా ఇంటికొచ్చారు. మీ మర్యాదలకి ఏ లోటు రాకుండా చూసుకోవడం మా బాధ్యత అన్నయ్య. కళ్యాణ్, రోజు రోజుకి నువ్వు నాకు చాలా దగ్గరైపోతున్నావయ్యా. అందరి బాగోగులు కనుక్కుంటావు, అందరి ఇష్టాలేంటో తెలుసుకుంటావు, అందరి కష్టాలు పోగొట్టాలని ట్రై చేస్తావు. నీలాంటి వాడు దేవికి భర్తగా రావడం దేవికి అదృష్టం కళ్యాణ్. చాలా కరెక్ట్ గా చెప్పేవాళ్ళుడు. నేను కూడా ఎన్నోసార్లు ఇదే మాట అనుకున్నాను. అయ్యో, మీరు భలేవారత్తయ్య. దేవిక దొరకడమే నా అదృష్టం అనుకుంటున్నాను. మీరు వచ్చారన్న ఆనందంలో మిమ్మల్ని కూర్చోమని చెప్పడమే మర్చిపోయాను. అన్నయ్య కూర్చోండి, వదిన గారు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి అత్తయ్య. దీపా జాగ్రత్త. దీపా, నీ హెల్త్ ఎలా ఉందమ్మా? బావుందండి. అమ్మా, దేవికి ఎప్పుడొస్తుంది? తన డ్యూటీ అలాంటిదిలేమ్మా. పర్లేదులే, తను వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మీరు వచ్చే టైంకి తను లేదు. ఏమీ ఫీల్ అవ్వకండి. ఈ సందర్భంగా నేను మీకు సారీ చెప్తున్నాను. సారీ ఎందుకు కళ్యాణ్? దయచేసి ఇలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోవద్దు. ఒక్క నిమిషం అన్నయ్య గారు. అందరికీ కళ్యాణ్ ఇచ్చే మర్యాద చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది కీర్తి. అతని పద్ధతులు చూస్తే అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఆయన బాగానే మర్యాదలు ఇస్తారు, మనమే ఏమాత్రం దాన్ని నిలుపుకుంటామో క్వశ్చన్ మార్క్. అమ్మా ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ నేను చెప్పిన మాట వినేవాళ్ళు ఎవరూ లేరు. నా మాట వినప్పుడు నేను ఇక్కడ ఉండడం దేనికి? అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అమ్మా ప్లీజ్ అమ్మా, మన గొడవల గురించి ఇప్పటి వరకు వాళ్ళకి తెలిసింది చాలు. మళ్ళీ మళ్ళీ తెలిసేలా చేయొద్దు. కూర్చో అమ్మా, ప్లీజ్ కూర్చో. కీర్తి, పదవే, కిచెన్ లోకి వెళ్ళి ఏర్పాట్లన్నీ చూద్దాం రా. నిన్నడ్డం పెట్టుకుని దేవిక ఫ్యామిలీని ఓ ఆట ఆడుకోబోతున్నాను. నీ వల్ల కీర్తి వాళ్ళ ఫ్యామిలీలో అల్లకల్లోలం రేగుతుంది. దేవికకి మెయిన్ స్ట్రెంత్ అయిన తన ఫ్యామిలీ మీద దెబ్బ కొట్టి దేవికకి నేను తప్ప ఇంకే దిక్కు లేదని అర్థమయ్యేలా చేస్తాను.